మా ఫ్రెండ్ గాడు ఒక క్వశ్చన్ అడిగిండు, అరే ఏ రోజు లేనిది ఈ రోజు ఎందుకురా మహారాజ్ ఛత్రపతి శివాజీది అందరు స్టోరీలు వీడియోలు మొత్తం మెన్షన్లు గిన్షన్లు అన్ని కొడతా ఉంటారు, మిగతా రోజులు ఏమైంది ఆయన అడ్మైర్ చేయరా మిగతా రోజులు అని చెప్పి ఒక క్వశ్చన్ వేసి ఉండే. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన మనకి, అరే నీ బర్త్డే ఉంది ఇప్పుడు 365 days నువ్వు బర్త్డే జరుపుకుంటావా? కేక్స్ క్యాండిల్స్ మీ ఫ్రెండ్స్ అందరు తీసుకొని పార్టీ జరుపుకుంటావా? లేదు కదా. అట్లా అని చెప్పి నీకు నువ్వు వాల్యూ ఇనట్ట అట్లేం కాదు, అది ఒక రోజు నీకు సింబాలిక్ గా నీ డే అని చెప్పి అందరు జరుపుకుంటావు. ఇప్పుడు August 15 ఇండిపెండెన్స్ డే ఉంది, మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము, మనం మన కల్చర్ ని మన ఇండిపెండెన్స్ డే ని మస్తు సెలబ్రేట్ చేసుకుంటాం. అట్లా అని చెప్పి మిగతా రోజులు మనం ఇండియాకి వాల్యూ అయినట్ట అట్లేం కాదు. అట్లా వేరే ఫెస్టివల్స్ కూడా ఉంటాయి, హోలీ ఉంటది, సంక్రాంతి ఉంటది, మనం అది ఒక్క రోజు ఎందుకు జరుపుకుంటాం? మనకి అది కల్చర్. అండ్ మళ్ళీ మనము ఆ రోజుని అడ్మైర్ చేస్తున్నాం, ఆ రోజు మనకి స్పెషల్. సో దానిలో ఏం తప్పు లేదు. అండ్ మళ్ళీ ఇంకో సో కాల్డ్ మెచ్యూర్డ్ పీపుల్ ఎట్లా అనుకుంటారు అంటే, అరే రోడ్ల మీద ఎందుకు తిరుగుతా ఉంటారు, జెండాలు పట్టుకొని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, మొత్తం అది ఒక్క రోజు అని చెప్పి చాలా థింగ్స్ అని చేస్తా ఉంటారు. అట్లేం లేదు బ్రదర్. ఇప్పుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ మనకి ఏదైతే నేర్పించిండో, మనము వేరే రిలీజియన్స్ కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ మన రిలీజియన్స్ కి ఎవడైనా ఏలెత్తి చూపించిందంటే మా మ్యాన్ పవర్ ఇదిరా, మేము అంటే చూడు ఇప్పటికి యూనిటీలో ఉన్నాము, మా జోలికి వస్తే మేము వదలము అని చెప్పి చిన్న డెమో పీస్ చూపిస్తా ఉంటారు అప్పుడప్పుడు. ఆయన చూపించాలి కూడా అది. అని ఏంది థింగ్ అంటే, మహారాజ్ ఛత్రపతి శివాజీ గురించి మనం అందరికి చెప్తున్నాం, స్టోరీల ద్వారా మనం అన్ని చేస్తున్నాం, కాకపోతే ఆయన ఏదైతే నేర్పించిండో మనకి అది కూడా చెప్పడం మనకి ఇంపార్టెంట్, అండ్ అది మనం ఫాలో అవ్వడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్.